నీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, సీక్రెట్స్ నువ్వు ఏదో దాచిపెడుతున్నావు అని తెలిసింది. నేనేం దాచిపెట్టట్లేదు, మొత్తం తనే దాచిపెడుతున్నాడు. అంటే ఏం సీక్రెట్? అంటే తనకి ఏదైనా గర్ల్ ఫ్రెండ్ ఉందని? ఎస్, ఒకళ్ళు కాదు 2-3 ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్. ఓ, ఈ రోజుల్లో ఒక్క గర్ల్ ఫ్రెండే కష్టమైతే ఇతనికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వెరీ గుడ్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే అమ్మా బాబు, నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటావా పవన్? ఓవర్ ఇప్పుడు థింకింగ్ ఇప్పుడే కూడా ఓవర్ నాతో థింకింగ్ మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర దాచిపెట్టలేవు ఇవన్నీ. నువ్వు కెమెరామెన్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ నా దగ్గర నాకు తెలుస్తుంది. నీకు ఆల్రెడీ నీ మైండ్ లో ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసిపోతుంది నా సీక్రెట్స్ ఇవన్నీ. ఐ కెన్ సీ ఈ కళ్ళల్లో నాకు అంటే అనిపిస్తుంది. తెలిసిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందని భయం వేస్తుంది. దేని గురించి ఓవర్ థింక్ చేస్తున్నావు? జరిగింది దాని గురించి. ఇది ఏం జరిగింది? ఫాస్ట్ ఇప్పుడు అందరు ఇలా అంటే ఎట్లా తెలుస్తుందండి మాకు? ఎవరో ఒకళ్ళు ఇతను పాస్ట్ లో ఏం జరిగింది మీకు ప్రెసెంట్ లో తెలుసా? అమ్మా చూడమ్మా, మీ ఆయన ఇప్పుడు మనం మాట్లాడడం మొదలుపెట్టి 5 minutes లో 55 times ఫోన్ చూసుకున్నాడు. కాదు మేడం, ఆయన షాప్ వాళ్ళ షాప్ వాళ్ళు నాకు బిల్లు పంపిస్తున్నారు. అది నేనేమైనా టైం లేకుండా వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నా? బిల్లులు పంపిస్తున్నారు వెరీ మేడం. బిజీ కౌన్సిలర్. నేను ఇట్లా సడన్ గా మీరు వచ్చి మీరు అస్తమానం ఫోన్ చూస్తున్నాడు. అవును, మేడం మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ చేసి మీరు చెప్పండి మేడం. విడిపోవడమే బెటర్ అండి. కాదండి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మా సపోర్ట్ క్లారిటీ చెప్పండి మేడం, అర్థం కావట్లేదు అందరినీ. నేను ఎవరికి సపోర్ట్ చేయను, చట్టం ఎవరికి చుట్టం కాదు, కాబట్టి నేను సమానంగానే చెప్తాను. మీరు ఓవర్ థింకింగ్ పాస్ట్ గురించి అన్నారు. ఇతను పాస్ట్ మీకు తెలుసా అని అడుగుతున్నా. ఇతనే ధ్యానం చేస్తున్నాడు. చెప్పండి పాస్ట్ లో ఏమంటే కలిసే ఉన్నారు యాక్చువల్ గా అండి,